చూస్తున్నాము. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడము, అలాగే పెన్షన్లకు సంబంధించిన సమస్యలు, అనేక సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. ప్రస్తుతం తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉన్నాం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తున తరలి వచ్చారు. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో మహిళలు, డ్వాక్రా మహిళలు, అలాగే రైతులు, యువకులు కూడా భారీగా తరలి వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొదట దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత మహాధర్నాలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయి. ప్రతి మండల కేంద్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డితో పాటు చాలా మంది నేతలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నిరసన చేపట్టడానికి ప్రధాన కారణం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 నెలల పరిపాలనా కాలంలో ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కానీ హామీని కానీ నెరవేర్చకుండా కేవలం ప్రతిరోజు ఏదో హడావిడి కార్యక్రమాలు చేస్తూ ప్రసార మాధ్యమాల్లో ఉండాలన్నటువంటి తాపత్రయం తప్ప ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవటం మూలంగా ప్రజల్లో ఆయన పట్ల ఉన్నటువంటి ఆగ్రహానికి నాందిగా ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలోనూ కూడా లక్షలాది మందితో ఈ దమన నీతికి వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదేదో కేవలం తిరుపతిలో మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 663 మండలాల్లోనూ కూడా జరుగుతున్నటువంటి పోరాటం ఇది ఆరంభం మాత్రమే. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా 1,02,000 కోట్ల రూపాయల రుణమాఫీని ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా రైతులకు కానీ డ్వాక్రా మహిళలకు కానీ చెల్లించకుండా రోజుకొక మాయమాటలు చెబుతూ ఆయన పెట్టినటువంటి కమిటీ రుణం మాఫీ కోసమని కాదు, రుణాలు తీసుకున్నటువంటి వాళ్లకు ఏ రకంగా ఎగ్గొట్టాలా అన్నదాన్ని రూపకల్పన చేయటం కోసమని కోటయ్య కమిటీని పెట్టాడు తప్ప ఇంకే రకంగాని కాదు. ఏ రకమైన ఈ 5 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజారంజకమైనటువంటి పాలనా పద్ధతిని చంద్రబాబు నాయుడు గారు అందించటంలో పూర్తిగా విఫలమైనారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం ప్రజల నుంచి వస్తున్నది. గతంలో ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను డ్వాక్రా మా సంఘాలను నేనే తీసుకుని వచ్చినాను అంటాడు. కేవలం 1,400 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 40,000 కోట్ల రూపాయలని డ్వాక్రా మహిళల కోసమని ఇచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఈ రోజున రైతులకందరికీ 9 గంటల ఉచిత విద్యుత్ అంటున్నాడు. ఇప్పటి వరకు ఒక్క చోట కూడా అమలు కాల. ఇలా నిరుద్యోగులకు భృతి అన్నాడు, ఒక పైసా ఇవ్వాల. పెన్షన్లు పెంచినాను 1,000-1,500 చేశానన్నాడు. దాదాపు 12 లక్షల మందికి పెన్షన్లు కట్ చేసి ఆ కట్ చేసినటువంటి డబ్బును మిగతా వాళ్లకు చేసేటువంటి సర్దుబాటు ఈ పెన్షన్గా ఉన్నదే తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని చేయనందుకు చంద్రబాబు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేస్తున్నటువంటి దండయాత్ర ఈ రోజున ఈ ధర్నా